నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో వివాదాలకు ఆస్కారం లేని భూ రికార్డులు అమల్లోకి రావాలన్న కేసీఆర్. అన్ని భూముల సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశాలు. ఈ నెల 15న పురుషోత్తపట్నం నుంచి ఏలేరుకు నీరు. పోలవరం పూర్తయితే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని చంద్రబాబు స్పష్టీకరణ. నంద్యాలలో నామినేషన్లపై తెలుగుదేశం వైకాపా పరస్పర ఫిర్యాదులతో ఉత్కంఠ. సమగ్ర పరిశీలన తర్వాత ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చేనేత దినోత్సవం. కార్మికులకు సామాజిక భద్రతే లక్ష్యమన్న కేటీఆర్. జనతా వస్త్రాల తరహా పథకం మళ్లీ తెస్తామన్న ఏపీ సర్కార్. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యకు నెల్లూరులో ఘన సన్మానం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సహకారం కొనసాగిస్తానని పునరుద్ఘాటన. గుజరాత్లో రేపు రాజ్యసభ ఎన్నికల పోలింగ్. బెంగళూరు నుంచి ఆనంద్ చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. విజయంపై అహ్మద్ పటేల్ ధీమా. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీశాంత్కు కేరళ హైకోర్టులో ఊరట. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చిన న్యాయస్థానం. తెలంగాణలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని భూ రికార్డుల విధానం అమల్లోకి వచ్చేలా రాష్ట్ర భూభాగాన్నంతా సర్వే చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ భూమి ఎవరి పేరిట ఉందనే విషయాన్ని బహిరంగపరిచి రికార్డుల నిర్వహణలో గందరగోళం నివారించాలని సూచించారు. సర్వే తర్వాత పూర్తి సరళంగా ఉండేలా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. బ్యాంకు లావాదేవీల తరహాలో ఆన్లైన్లోనే అన్ని రికార్డుల్లో మార్పులు జరిగే విధానాన్ని ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో భూమి రికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూ రికార్డులకు సంబంధించి నిజాం హయాంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్లీ ప్రక్షాళన చేసే కార్యక్రమం జరగలేదన్న ఆయన, దీనివల్ల అనేక ఇబ్బందులు, వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అవినీతికి ఆస్కారం ఇవ్వడం సహా శాంతి భద్రతల సమస్యలకు కారణమవడం, కొన్నిసార్లు హత్యలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఎకరాకు 8,000 పెట్టుబడిగా ఇస్తామని, రికార్డులు సరిగా లేక అసలైన రైతులకు డబ్బు అందకపోతే అది పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో భూభాగం అంతటినీ సర్వే చేయించాలని నిర్ణయించిన కేసీఆర్, సర్వే ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని ఇతర సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఏ భూమి ఎవరికి చెందుతుందనే విషయంలో స్పష్టత అవసరమన్న కేసీఆర్, ఇందుకోసం రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. గ్రామం యూనిట్గా సర్వే చేసి గ్రామంలో ఉన్న భూమి ఎవరి పేరును ఎంత ఉందనేది స్పష్టం కావాలని సూచించారు. గ్రామ పరిధిలోని భూముల వివరాలు సరిగా నమోదు చేస్తే సరిపోతుందన్న కేసీఆర్, రాష్ట్రంలోని దాదాపు ఉన్న 3,500 మంది రెవెన్యూ అధికారుల్ని 3 గ్రామాలకు ఒకరిని ఇన్ఛార్జిగా నియమించి ఒక్కో గ్రామంలో 15 రోజుల్లో గ్రామస్తులు, గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో సర్వే చేయాలని చెప్పారు. సర్వే పూర్తయ్యే వరకు కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులకు వేరే పని అప్పగించేది లేదన్న కేసీఆర్, ప్రస్తుతం గందరగోళంగా ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలను సరళతరం చేయాలని చెప్పారు. వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకాలివ్వాలని స్పష్టం చేశారు. ప్రతి భూమికి ప్రత్యేక నెంబర్ కేటాయించాలని, అవసరమైతే భూములకు హద్దురాళ్లు కూడా పాతాలని తెలిపారు. గ్రామస్థాయిలో నిర్వహించే రికార్డుల్లో ఉన్న వివరాలే భూపరిపాలన ప్రధాన కమిషనర్ వద్ద ఉండాలన్న ఆయన, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్లైన్లోనే రికార్డులు మారే విధానం ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకులో లావాదేవీలు ఎంత పారదర్శకంగా జరుగుతాయో అంతే పారదర్శకంగా భూమి రికార్డుల నిర్వహణ జరగాలన్న కేసీఆర్, వీలైనంత తొందరగా సర్వే చేపట్టాలని ఆదేశించారు. జీఎస్టీ విధానం ఓ ప్రయోగమని, ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ తాను రాసిన వైస్ క్యాంప్స్ హియర్ టు స్టే అనే పుస్తకాన్ని అందజేయగా పలు అంశాలపై కేసీఆర్ ఆయనతో అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం పయనిస్తున్న తీరు సహా సమకాలీన అంశాలపై చర్చించిన కేసీఆర్, ఉద్యమ సమయంలో చెప్పినట్లే తెలంగాణ 21% ఆదాయ వృద్ధి రేటుతో
దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బాగుపడతాయని, అందుకే తాము ప్రాజెక్టులు కడుతున్నామని వివరించారు. జీఎస్టీ అమల్లో ఇబ్బందుల వల్ల చాలా దేశాలు వెనక్కి తగ్గాయని చెప్పిన కేసీఆర్ మన దేశంలో ఏమవుతుందో చూడాలన్నారు. పన్నులు స్లాబుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ విషయమై వస్తున్న వినతులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలని కేసీఆర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరానికి సాగునీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తయితే గోదావరి డెల్టాలో నీటి ఎద్దడి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్న ఆయన, ఈలోగా పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా, గోదావరి డెల్టా, విశాఖ జిల్లాకు నీరు అందిస్తామన్నారు. పురుషోత్తపట్నం పనులను పరిశీలించిన ఆయన ఈ నెల 15 నాటికి 2 పంపుల ద్వారా ఏలేరు జలాశయానికి నీరు అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల పురోగతిని ప్రతి సోమవారం సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం జలాశయం పనుల్ని పరిశీలించారు. తొలుత పురుషోత్తపట్నం వెళ్లిన చంద్రబాబు పనుల పురోగతిని తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోని 14 లక్షల ఎకరాలకు నీరివ్వగా అద్భుత ఫలితాలొచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది జూన్లోనే నీరిచ్చామని, వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని గుర్తు చేసిన చంద్రబాబు, పోలవరం పూర్తయ్యేలోపు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా 24 టీఎంసీలని ఏలేరులో నిల్వ చేసుకుని పంటలకు, విశాఖ నగరానికి 10 టీఎంసీల నీరందిస్తామన్నారు. పోలవరం రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పురుషోత్తపట్నం తీసుకొచ్చాం. దీంతో శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయగలిగాం. ఎందుకంటే ఒకసారి బాధ వేస్తుంది, గోదావరిలో నీళ్లు పోతాయి, గోదావరి డెల్టాకు నీళ్లుంటాయి. ఈ రోజు ఆ పరిస్థితి ఉండదు. ఇంకా గోదావరి నీళ్లు 2 గోదావరి జిల్లాల్లో తొందరలోనే చింతలపూడి కూడా తీసుకొస్తున్నాం. అది కూడా వస్తే అటు వెస్ట్ గోదావరి పూర్తిగా, ఈస్ట్ గోదావరి పూర్తిగా ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 2 లిఫ్ట్ల వల్ల పట్టిసీమ, పురుషోత్తపట్నం అల్టిమేట్ గా నీళ్లు లిఫ్ట్ చేసి ఏలేరులో పెట్టడం, విశాఖపట్నం వరకు ఈ 5-6 జిల్లాల్లో ఎలాంటి సమస్య లేకుండా నీళ్లు ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని సిపిఐ నారాయణ, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పరిశీలించి బాగా జరుగుతున్నట్లు చెప్పారని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టినా వారు మాత్రం ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించారని తెలిపారు. ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్, నీటి సమస్య ఉండదు. జిల్లా రైతాంగాన్ని కూడా అభినందిస్తున్నాను. ఇదే ప్రాజెక్టు నేను కట్టాలంటే పట్టిసీమ వచ్చినప్పుడు నాకు అడ్డం పడ్డారు, రైతాంగాన్ని రెచ్చగొట్టారు. కానీ రైతాంగం విజ్ఞతతో ఆలోచించి మాకు ఏ నష్టం లేదు, మీరు ప్రాజెక్టు పట్టిసీమ పెట్టుకోండి, పురుషోత్తపట్నం పెట్టండి, మాకు డెల్టాకు నీళ్లు ఇస్తారని నమ్మకం మాకుందని నా మీద అచంచలమైన విశ్వాసంతో సపోర్ట్ చేశారు. అందుకే నేను ఇంకా 1 నెల ముందుగా నీళ్లు ఇస్తున్నా. 2వ పంటకు నీళ్లు రావని బెదిరించారు, అన్ని పోయినాయి. ఎక్కడికక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా చేశాం. భవిష్యత్తులో పోలవరం కూడా వస్తే ఇంక ఈ ప్రాంతానికి దిగులే ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. తరువాత నేరుగా పోలవరం చేరుకున్న చంద్రబాబు వర్షాన్ని లెక్క చేయకుండా ప్రాజెక్టు ప్రాంతంలో కలియదిరిగి స్పిల్వే పనుల్ని పరిశీలించారు. అధికారుల్ని అడిగి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పనుల వేగవంతానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పోలవరం నిర్మాణంలో ఆర్ఆర్ ప్యాకేజీ, భూసేకరణకు 32 నుంచి 33 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి మరో 16 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు వివరించారు. సవరించిన అంచనాల్ని త్వరలో కేంద్రానికి పంపుతామని తెలిపారు. ఆ తరువాత కొత్తగా నియమితులైన 518 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు చంద్రబాబు నియామక పత్రాలు అందజేశారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ ప్రత్యర్థులు నామినేషన్లు చెల్లవంటూ తెదేపా, వైకాపా అభ్యర్థులు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం కాసేపు ఉత్కంఠ రేపింది. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో సంతకం చేసిన న్యాయవాది రామతులసిరెడ్డి నోటరీ గడువు ముగిసిందంటూ తెలుగుదేశం ఫిర్యాదు చేయగా, కొంతసేపటికే తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా ఇవ్వలేదంటూ వైకాపా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. ఇరువురు తమ ప్రత్యర్థి నామినేషన్లు తిరస్కరించాలంటూ రిటర్నింగ్ అధికారిని కోరారు. ఈ ఫిర్యాదుల్ని దృష్టిలో పెట్టుకుని మొదట వాటిని పక్కనబెట్టి ఇతర నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి అనంతరం 2 పార్టీల న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని తెలుగుదేశం, వైకాపా అభ్యర్థుల నామపత్రాలను ఆమోదిస్తున్నట్టు ప్రకటించగా కొన్ని గంటలు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఒక అఫిడవిట్కి వచ్చేసి రిక్వైర్డ్ స్టాంప్ వేశారు, ఇంకొక అఫిడవిట్కి వచ్చేసి రిక్వైర్డ్ స్టాంప్ వేయలేదనేది అబ్జెక్షన్. పబ్లిక్ నోటరీ అటెస్ట్ చేశారని చెప్పి వేశారు వాళ్ళు.
ఆ నోటరీకి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ లైసెన్స్ రెన్యూ చేయలేదు. ఆయన లైసెన్స్ 2013కే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆయన నోటరీ అటెస్టేషన్ గా తీసుకోవడానికి లేదు. అందువల్ల ఈ 2 అఫిడవిట్స్ కూడా చెల్లవు కాబట్టి నామినేషన్ రిజెక్ట్ చేయాలని చెప్పి అబ్జెక్షన్స్ తీసుకున్నాము. 2 అఫిడవిట్స్ కూడా ఒకే అఫిడవిట్ గా స్వీకరిస్తామని చెప్పడము. ఆ నోటరీ వచ్చేసేసి రెన్యువల్కి అప్లై చేసుకున్నారు కాబట్టి అది రిజెక్షన్ అయ్యేంత వరకు కూడా అతనికి నోటరీ లైసెన్స్ ఉందని చెప్పి ట్రీట్ చేస్తామని చెప్పి 2 నామినేషన్స్ ను స్వీకరించడం జరిగింది. ఏదైనా నామినేషన్ తప్పులు ఉన్నా సరే దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్సే లేదని చెప్పేసి ఒక పాయింట్ క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లో ఉంది. అఫిడవిట్ పూర్తిగా ఫైల్ చేయకపోతేనే దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైల్ చేసిన తర్వాత అది తప్ప రైటా అనేది తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు నిర్ణయిస్తారు. సో ఎటువంటి దాని గురించి డోకా లేదు. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆర్గ్యూడ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేయలేదని చెప్పి మాత్రమే మేము చెప్పడం జరిగింది. అది కూడా మేము చేయదలుచుకోలేదు. కానీ వాళ్ళు ఒక చిన్న పాయింట్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చేయాలనుకున్నారు కాబట్టి మేము కూడా దాన్ని పట్టుకున్నాం. అంతకు మించి ఏం లేదు. ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ పదవి చేపడుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తల్లి లాంటి భాజపాతో అనుబంధం తెంచుకోవడం బాధాకరమన్న ఆయన ఉపరాష్ట్రపతిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడం సహా రాజ్యసభ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తానని నెల్లూరులో నిర్వహించిన సన్మాన సభలో చెప్పారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారి సొంత జిల్లా నెల్లూరుకు వచ్చిన వెంకయ్యనాయుడుకు పార్టీలకు అతీతంగా స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, కామినేని శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు, శాలువాలు కప్పి వెంకయ్యను సన్మానించారు. పోలీస్ పరేడ్ మైదానం నుంచి వీఆర్సీ మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో రోడ్డుకిరువైపులా త్రివర్ణ రంగుల బెలూన్లు చేతబట్టిన విద్యార్థులు అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. 1500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. వీఆర్సీ మైదానంలో జరిగిన సన్మాన సభలో ప్రసంగించిన వెంకయ్య చిన్ననాటి నుంచి నెల్లూరు జిల్లాతో అనుబంధం, అన్ని సందర్భాల్లో అండగా నిలిచిన వ్యక్తులు, రాజకీయ జీవితంలో స్ఫూర్తిగా నిలిచిన వారిని స్మరించుకున్నారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నట్లు చెప్పిన వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత జీవితంలో ఉన్నత స్థితికి చేర్చిన భాజపాకు దూరం కావడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యారు. ఉపరాష్ట్రపతి పదవి పార్టీ ప్రతిపాదించినప్పుడు నాకు చాలా ఉద్వేగం కలిగింది. చాలా మంది అనుకున్నారు ఏదో మంత్రి పదవి ఆకర్షణీయంగా ఉంటుంది, అధికారం ఉంటుంది, దాన్ని వదిలిపెట్టి ఉపరాష్ట్రపతి కావాలంటే బహుశానికి ఇష్టం లేదేమని. ఎవరి జీవితంలో ఉపరాష్ట్రపతి కావడం, రాష్ట్రపతి కావడం, ప్రధానమంత్రి కావడం ఏదో ఇవి చిరస్మరణీయమైన ఘట్టాలు, చరిత్రలు లిఖించేవి. కానీ నేను బాధపడింది ఎందుకంటే నా చిన్నప్పుడే 6 నెలలకే అమ్మను కోల్పోయాను. నేను ఆ బాధ మనసులో ఉంది. ఇప్పుడేమో నన్ను పెంచి పెద్ద చేసి ఎన్ని అవకాశాలు, పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని అవకాశాలు నాకు వచ్చాయి. అలాంటి పార్టీ నుంచి రేపటి నుంచి ఈ పార్టీ గురించి మాట్లాడకూడదా, మరొక మారు నేను తల్లిని కోల్పోతున్నా అని చెప్పిన ఆలోచన నా మనసుకు వచ్చినప్పుడు నాకు పట్టడానికి దుఃఖం వచ్చింది. పార్లమెంటు బోర్డులో కూడా నేను కన్నీరు పెట్టుకున్నాను. దాని కొన్ని పత్రికలు వేరే విధంగా చిత్రీకరించాయి. ఎలాంటి కొరత లేదు, ఎందుకంటే నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. మోదీ నాయకత్వంలో భాజపా ఆలోచన ఇంటింటికి చేరిందన్న వెంకయ్య దేశం అభివృద్ధి పథంలో దూసుకెడుతోందని వివరించారు. ఇదే సమయంలో దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. తెలుగువారి అభివృద్ధికి చేయూత అందిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అన్యాయం జరిగిందని భావించబట్టి 2,30,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం నుంచి వచ్చేట్టుగా చూడడం జరిగింది. ఈ దేశ రాజకీయ చరిత్రలో పరిపాలనా అధ్యాయంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు కానీ, ఎక్కువ నిధులు కానీ, ఇంత కేంద్ర ప్రోత్సాహం కానీ రాలేదని నేను ధైర్యంగా ఘంటాపథంగా మీ అందరి ముందు చెప్పగలని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం. ఆఖరి సంవత్సరం కూడా 2,25,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం జరిగింది. అంతకుముందే 2 లక్షలకు పైగా ఇల్లు ఇచ్చాం. వచ్చిన దేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి 4,20,000 ఇల్లు ఇచ్చిన సందర్భం ఇంకొకటి లేదు. కేంద్రంలో నాకు వచ్చే అవకాశాలు ఉపయోగించుకొని రాష్ట్రానికి కూడా తగిన న్యాయం జరిగేందుకు నేను తప్పనిసరిగా దానిపైన దృష్టి పెడతాను. అనంతరం నాయకులు, ఇతర ప్రముఖుల నుంచి సత్కారం అందుకున్న వెంకయ్య అందరితో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యకు వేద పండితులు ఆశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుపతి వైద్య కళాశాలల సముదాయంలో వైద్య విద్యార్థుల వసతి గృహం, ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన వెంకయ్య శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ వైద్యశాలలో వైద్య విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు. దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన వెంకయ్య హోదాతో సంబంధం లేకుండా అందరూ సమానమనే భావనతో వైద్యం అందించాలని సూచించారు. తెలంగాణలో చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత సంబరాల్లో పాల్గొన్న మంత్రి త్వరలోనే 3,500 మంది చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో వచ్చే ఏడాది నుంచి 30 మంది కార్మికులకు చేనేత పురస్కారాలు అందించనున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు వారం ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా తమ ఉద్యోగుల్ని కోరనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు చేనేత నడక నిర్వహించగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన చేనేత ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులను ఆదుకునేందుకు మళ్లీ జనతా వస్త్రాల పథకం తరహాలో చంద్రన్న సంక్రాంతి పండుగ కానుకగా పేదలకు వస్త్రాలను అందిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. చేనేత కార్మికులు, సహకార సంఘాల వద్ద ఉండిపోయిన వస్త్రాలన్నింటినీ ప్రభుత్వమే సేకరించి పండుగ సమయాల్లో చౌక దుకాణాల ద్వారా అందిస్తామని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో వెల్లడించారు. చేనేత కార్మికుల కోసం మరో 25,000 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి రాష్ట్రంలో అదనంగా 70 చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, వాటిపై నిరంతరం సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. చేనేతపై 5% జీఎస్టీని తొలగించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. చేనేత రుణమాఫీని 100% చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణలోని మైనారిటీ వైద్య విద్య కళాశాలల్లో సీట్ల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. మైనారిటీ కాలేజీల్లో ఏ కేటగిరీ సీట్లు తగ్గించి బి కేటగిరీ సీట్లు పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఏ కేటగిరీ కన్వీనర్ కోటా సీట్లు 60%, బీసీ కేటగిరీ యాజమాన్య కోటా సీట్లు 40% ఉండేవని, ఈ ఏడాది ఏ కేటగిరీలో 50%, బి కేటగిరీలో 50%గా మారాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఏ కేటగిరీ ఫీజు ఏడాదికి 60,000 ఉండగా బి కేటగిరీలో 14 లక్షలు ఉందని, మైనారిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలల యాజమాన్యాలకు సీట్లు అమ్ముకునేలా అవకాశం ఏర్పడిందని వివరించిన పిటిషనర్ చట్టవిరుద్ధంగా సీట్ల కేటాయింపు నిష్పత్తి మార్చినందున జీవో 115, 117, 119లను నిలిపివేసి గతంలో మాదిరిగా 130 జీవో ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని కోరారు. అయితే కౌన్సిలింగ్ నిలిపేయాలన్న వాదనను తోసిపుచ్చిన కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలిపింది. ఈ వాదనలు విన్న కోర్టు మైనారిటీ వైద్య విద్య కళాశాలల్లో తదుపరి సీట్ల భర్తీపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వాదనల కోసం కౌంటర్లు దాఖలు చేయాలని యూనివర్సిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరీంనగర్లో వెంటనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు మద్దతు తెలిపిన ఆయన గొప్ప చరిత్ర ఉన్న కరీంనగర్ జిల్లాను 7 ముక్కలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. కరీంనగర్కు ఇచ్చిన అనేక హామీలు కేసీఆర్ నెరవేర్చలేదన్న ఉత్తమ్ వైద్య కళాశాల సాధించే వరకు పొన్నం దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఘనంగా జరిగింది. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్కు మహిళలు, విద్యార్థులు రాఖీ కట్టారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. సిస్టర్ ఫర్ చేంజ్కు పిలుపునిచ్చిన ఎంపీ కవిత కేటీఆర్కు రాఖీ కట్టి హెల్మెట్ బహుకరించారు. ప్రతిగా కేటీఆర్ కవితకు చేనేతి చీరను కానుకగా ఇచ్చారు. సిద్దిపేట నుంచి మంత్రుల నివాస సముదాయానికి వచ్చిన పలువురు మహిళలు మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టారు. ఆదిలాబాద్ పురపాలక సంస్థ చైర్పర్సన్ మనీషా మంత్రి జోగు రామన్నకు రాఖీ కట్టి హెల్మెట్ కానుకగా ఇచ్చారు. ఉండవల్లిలోని సీఎం నివాసం చంద్రబాబుకు మహిళా మంత్రులు, తెలుగుదేశం మహిళా నేతలు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి చాలా విశిష్టమైందన్న సీఎం వ్రతాలు, పూజలతో ఏపీలో సందడి నెలకొందని తెలిపారు. సచివాలయంలో మంత్రి లోకేష్కు మహిళా నేతలు రాఖీ కట్టారు. విజయనగరంలో బ్రహ్మకుమారీలు అశోక్ గజపతిరాజుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడకు విద్యార్థులు రాఖీ కట్టారు. దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకల్లో కోవింద్ దంపతులు పాల్గొనగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు రాష్ట్రపతికి రాఖీలు కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి సైతం చిన్నారులు, వితంతువులు రాఖీలు కట్టారు. 103 ఏళ్ల షర్బతీదేవి ప్రత్యేకంగా ప్రధాని నివాసానికి చేరుకుని రాఖీ కట్టారు. 50 ఏళ్ల క్రితం షర్బతీదేవి సోదరుడు మృతి చెందగా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్లు కుమారుడికి తెలిపింది. ఆ విషయాన్ని ఆమె కుమారుడు లేఖ ద్వారా ప్రధానికి తెలియచేయగా ఆయన ఆహ్వానం మేరకు వచ్చి రాఖీ కట్టింది. దేశ
సరిహద్దుల్లోనూ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరగా లద్దాఖ్లో 15,000 మీటర్ల ఎత్తులో విధులు నిర్వహించే ఐటీబీపీ బలగాలకు హిమవీర్ క్యాంపులో స్థానికులు రాఖీలు కట్టి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్దకు చేరుకున్న వివిధ రాష్ట్రాల చిన్నారులు, మహిళలు సైనికులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా వాఘా వద్ద విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన మరో ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి మాచిల్ సెక్టార్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 5 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. వీరి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సైనిక ప్రతినిధి తెలిపారు. ఉదయం పుల్వామా జిల్లాలోని సాంబూరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గుజరాత్లోని 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు ఇప్పటికే ఖరారు కాగా ఆ స్థానాల కోసం ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు బరిలో ఉన్నారు. 3వ స్థానం కోసం కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీలో ఉండగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరిన 6గురిలో ఒకరైన బలవంత్ సింగ్ రాజ్పుత్ను కమలదళం 3వ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఈ పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా 44 మందిని బెంగళూరుకు తరలించిన కాంగ్రెస్ వారందరినీ ఇవాళ గుజరాత్ ఆనంద్లోని ఓ రిసార్టుకు తరలించింది. ఈ పరిస్థితిలో రేపు జరిగే ఎన్నికపై అత్యంత ఉత్కంఠ కొనసాగుతుండగా రాజ్యసభ ఎన్నికలో ఎన్సీపీ కూడా తనకు మద్దతిస్తోందని అహ్మద్ పటేల్ ప్రకటించారు. అధికార భాజపా ఇప్పటికీ తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన ఆయన ఇలాంటి ప్రయత్నాలను ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొని గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు బీసీసీఐ విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. శ్రీశాంత్పై బీసీసీఐ మోపిన అభియోగాలను కొట్టేసిన జస్టిస్ ఏ మొహమ్మద్ ముస్తాక్ శ్రీశాంత్కు క్లీన్ చిట్ ఇచ్చారు. 2013లో జరిగిన ఐపీఎల్లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా సహా 36 మంది స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని బీసీసీఐ నిర్ధారించగా 2015లో వీరందరినీ నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పిచ్చింది. తర్వాత కూడా వీరిపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేయకపోవడంపై శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా అతడికి ఊరట లభించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.